ప్రతి ఒక్కరు అద్భుతాలు అనుభవించాలి మన జీవితాల్లో. ఆమేన్. మన జీవితాల్లో అద్భుతాలు అనుభవించడం కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, నడిపించినప్పుడు వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి మన ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. These signs shall follow them that believe. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. ఇక్కడ మనకు ఏం బోధిస్తున్నారంటే వాక్యం ద్వారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు ఆయన జీవితము రూపాంతరం పొందుతుంది. ఎందుకు? ఇఫ్ ఎనీవన్ బీ ఇన్ క్రైస్ట్ అన్నాడు అంటే నీవు యేసు ప్రభులో ఉన్నట్టయితే, హల్లెలూయా, నీవు ఒక నూతన సృష్టి. నూతన సృష్టికి నూతనమైనటువంటి ఆలోచనలు, తలంపులు, క్రియలు ఉంటాయి. ఆమేన్. నువ్వు నూతన సృష్టి కాబట్టి గతములో ఉన్న సృష్టి వలె నువ్వు జీవించడానికి అవకాశం ఉండకూడదు. ఆమేన్. ఇఫ్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్, ఎవడైనా యేసు ప్రభులో ఉన్నట్టయితే అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభుతో పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం ఉండి ఆయనతో కలిసి అంటే యునైటెడ్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో మనం ఏకీభవించి జీవించాలి. అది ఇన్ క్రైస్ట్ అంటే ఇక్కడ నేను అవగాహనతో బ్రతుకుతున్నాను. ఏంటి? నాలో ప్రభు ఉన్నాడు. మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ అని ఉంది. సువార్తను గురించి మర్మం ఏమనగా, సువార్త గురించి మర్మం ఏంటి? క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ. నీలో ఉన్న క్రీస్తే నిరీక్షణ, మహిమ. కాబట్టి ఎప్పుడైతే నేను ప్రభువు రమ్మని ఆహ్వానించానో ప్రభు ఏం చేశాడు? నా హృదయంలోకి వచ్చాడు. హల్లెలూయా. నాలో. అందుకే వాక్యంలో ఏముంది? నీ శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయం అన్నది. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ ఆదివారం విన్నప్పుడు తల ఊపి ఆమెన్ అంటాం, మరి సోమవారం నుంచి మర్చిపోతాం. కానీ ఈ సత్యమే మన హృదయంలో స్థిరపరచబడి ప్రతిరోజు దాన్ని ధ్యానించినట్టయితే, ఆ అంశం మీద మన ధ్యాస ఉంచినట్టయితే ఖచ్చితంగా ఆ వాక్యంలో ఉన్న శక్తి మన జీవితంలో ఒక రూపాంతరం కలిగించి అద్భుతమైన జీవితం జీవించడానికి అవకాశం కలిగిస్తుంది. హల్లెలూయా. అంతేకాని నాకు తెలుసు అని జీవించేవారు కాదు. తెలిసినప్పుడు అది అనుభవించాలి. అనుభవించినప్పుడు సాక్ష్యం ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈజ్ ఎ న్యూ క్రియేషన్ అన్నాడు. న్యూ క్రియేషన్. ఎందుకు? తిరిగి జన్మించావు. ఎక్కడా? నీ ఆత్మలో. హల్లెలూయా. తిరిగి జన్మించడం ద్వారా నీకేమైంది? నీ ఐడెంటిటీ మారింది, గుర్తింపు మారిపోయింది. నీ గుర్తింపు. అందుకే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి. హల్లెలూయా. ఐఎమ్ అ సన్ ఆఫ్ గాడ్. నీ ఐడెంటిటీ మారింది. అంతేకాకుండా దేవుని యొక్క జీవాన్ని నువ్వు స్వీకరించావు, నువ్వు అనుభవించాలి. యు రిసీవ్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు నూతన జీవమును మీరు పొందుకున్నారు. హల్లెలూయా. ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్. అంటే నీ గత పాపములు, దేవుని నుంచి ఎడబాట్లో జీవించడము, ఈ యొక్క తర్వాత లౌకికమైనటువంటి ప్రయారిటీస్, ప్రాధాన్యతలు ఇవన్నీ కూడా కొట్టివేయబడాలి, మారాలి. ఇదంతా కూడా నువ్వు దేవుని యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్టయితే నీవు దేవునికి సన్నిహితముగా జీవిస్తావు. నీలో మార్పు కలుగుతుంది, రూపాంతరం కలుగుతుంది, ఒక సాక్ష్యంతో నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏమన్నావు? ఈజ్ అ న్యూ క్రియేషన్, ద న్యూ ఈజ్ హియర్. యేసు ప్రభువులో ప్రతి విశ్వాసి రూపాంతరం పొంది ఒక నూతనమైన ఉద్దేశముతో, ఒక నూతనమైనటువంటి ఆశలతో, నూతనమైనటువంటి డైరెక్షన్, దిశలో నడుస్తాం. ఇప్పుడు నాకు మార్పు కలుగుతుంది. ఇప్పుడు చూడు, యేసు ప్రభు తెలియనప్పుడు లోకం ఏం బోధిస్తుంది? నువ్వు ధనవంతుడు కావాలంటే, నువ్వు ఐశ్వర్యంగా ఉండాలంటే యు షుడ్ సేవ్, పొదుపు చేయాలి, కూడబెట్టాలి. ఇవ్వమని ఎవడు బోధించాడు. కానీ వాక్యం నేర్పిస్తుంది మనకి దశమ భాగం ఇవ్వాలి. దేవుడు ఆకాశ వాక్యాలను విప్పి మనకి మీద తన కృపను కుమ్మరించి లోటు లేకుండా మనల్ని దీవిస్తానని. అంతేకాదు, విత్తనము విత్తినప్పుడు మనకి పంటను అనుగ్రహిస్తాడని వాక్యంలో ఉంది. ఈ యొక్క బోధ
మనం వింటున్నాం. ఇప్పుడు ఏమైంది? నేను రూపాంతరం పొంది దేవుని వాక్యము నమ్ముతున్నాను కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నాను. ఈ మార్పు అంతా ఎందుకు వస్తుంది? వాక్యము ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డను కాబట్టి. నేను దేవునికి దూరస్తుడినై దేవునికి సన్నిహితంగా లేకపోతే, దేవుని యందు వాక్యం యందు విశ్వాసం లేకపోతే నేను అవి ప్రాక్టీస్ చేయను, అంటే అవలంబించను, వాటి ప్రకారంగా నేను నడవను. అనేక మంది క్రైస్తవులనే వారు కూడా దశమ భాగం గురించి నమ్మరు, ఇవ్వరు. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. ఆమె ఎందుకు? రూపాంతరం పొందలేదు, నిజంగా నమ్మటం లేదు ప్రభు యొక్క వాక్యాన్ని. అయితే ఈ మార్పు నూతనమైన దిశ, నూతనమైన ఉద్దేశాలు, నూతనమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? క్రీస్తులో ఉన్నందుకు సమస్తము నూతనంగా మారుతుంది. హల్లెలూయా. 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 ఆమేన్. చూడండి, మరి ఈరోజు మరి పాస్టర్ శామ్ గారు ఎక్కడున్నారు? బర్మాలో ఉన్నారు. పాస్టర్ శామ్, కొద్దిమంది మన టీం వెళ్ళింది. అక్కడ మరి రోజు 300 మంది పాస్టర్లకి వాక్యం, పాస్టర్లు లీడర్స్కి వాక్యం బోధిస్తున్నారు. మరి అనేక మంది 2-3 ఆర్ఫనేజెస్కి వెళ్ళారు, బట్టలు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, మీల్స్ ఇచ్చారు, కాక గ్రాడ్యుయేషన్ అయింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు? వాక్యం వినటం వలన మీలో అనేకులు ప్రోత్సహించబడి నాది 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 అనకుండా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? ఇతరుని ఆశీర్వాదకరంగా ఉండాలి ఇతరులకి అనేటువంటి ఆ యొక్క వాక్యం విని నమ్మి దాని ప్రకారంగా ఇచ్చారు. కాబట్టి మనము ముక్కు ముఖం తెలియని వారికి కూడా ఆశీర్వాదకరంగా మారుతున్నాం. హల్లెలూయా. దేవుడు నన్ను దీవిస్తాడనే నమ్మకంతో అది చేస్తున్నాం. ఈ మార్పు ఎలాగొచ్చింది? నూతన సృష్టి ద్వారా. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఆమేన్. అయితే రక్షణ అనేది మన పాపముల నుంచి విడుదల పొంది పాపములు కడిగివేయడమే కాకుండా రూపాంతరం పొందడం. సాల్వేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ బట్ ఆల్సో అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. రక్షణ అనేది కేవలం పాపక్షమాపణ మాత్రమే కాదు, కానీ రూపాంతరం చెందించబడడం. ఓకే, ఇప్పుడు నీ యొక్క నూతనమైన ఐడెంటిటీ, గుర్తింపును మర్చిపోవద్దు. నువ్వు దేవుని యొక్క కృపలో, ఆయన ప్రేమలో, ఆయన శక్తిలో జీవించడం నేర్చుకోవాలి. నీవు నూతనమైన సృష్టివి. నువ్వు యేసు ప్రభువులో ఉన్నావు. నీ ఐడెంటిటీ మారింది, నీ డిఎన్ఏ మారింది. యేసు ప్రభు దేవుని యొక్క డిఎన్ఏలో ఉన్నావు. నీవు దేవుడు కాదు, కానీ దేవుని కుమారుడు. హల్లెలూయా. నువ్వు దేవుడు కాదు, నువ్వు దేవుని కుమారుడు. మరి ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే హ్యూమనిజం అండ్ న్యూ ఏజ్ వాళ్ళు ఏమంటున్నారు? నీవే దేవుడు అని బోధిస్తారు. నీవే దేవుడివి. మనము దేవుళ్ళం కాదు, మనము దేవుని యొక్క బిడ్డలం. దేవుడు అంటే ఈజ్ ఆల్ మైటీ. ఆమె సర్వశక్తిమంతుడు. నీలో దేవుడు ఉన్నాడు, కానీ సర్వశక్తి నీలో లేదు. ఆమె ఆ సర్వశక్తికి ద్వారము, మనకి ఆస్కారం ఉంది. ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క చేరగలము, పొందగలం. అక్కడి నుంచి మన అవసరాలని బట్టి, దేవుని నడిపింపుని బట్టి ఆ ఆల్మైటీ గాడ్ని మనము ట్యాప్ చేసి మన అవసరాన్ని బట్టి ఆ శక్తిని మనము దేవుడు వాడుకోవడానికి, విశ్వాసము ద్వారా వాడుకోవడానికి అవకాశం కలిగించాడు. అంతేకాని మనము దేవుళ్ళం కాదు. ఆమేన్. కానీ దేవుని బిడ్డలం. ఎందుకు? we were the only species మనం ఒక జీవులో మాత్రమే to be made in the likeness and image and likeness of God. దేవుని యొక్క పోలిక చొప్పున స్వరూపంలో కలుగు చేయబడ్డాము. హల్లెలూయా. 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 ఆమేన్. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనము ఆయన వలె we should operate and function. ఆయన వలె మనం ప్రవర్తిస్తూ పని చేస్తూ ప్రవర్తించాలి, పని చేయాలి. అదే అన్నాడు ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మార్కు సువార్త 10:27 చూడండి. మార్కు సువార్త 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ
దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యం. ఆమేన్. ఆమేన్. అయితే ఆ దేవుని బిడ్డలమై ఉన్నాం మనం. అందుకే ప్రభు ఏమన్నాడు మార్కు సువార్త 9:23లో, నీవు నమ్మిన వానికి సమస్తము ఎందుకు? నీ నమ్మకము ద్వారా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తిని మనము పొందగలం. చూసారా? నమ్మకము ద్వారా. దేవుని గురించి రాసినప్పుడు ఏమన్నాడు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అన్నాడు. మన గురించి ఏమన్నాడు? టు హిమ్ దట్ బిలీవెత్ అన్నాడు. ఎందుకు? మనం నమ్మినప్పుడు మన విశ్వాసం ఏం చేస్తుంది? ఆ ద్వారాన్ని ఆ ద్వారాన్ని తెలిసి ఆ దేవుని యొక్క శక్తిని మనం పొందడానికి అవకాశం కలిగిస్తుంది. ఎందుకు ఇదంతా? ఆయన వలె జీవించడానికి. హల్లెలూయా. ఆయన వలె జీవించాలి. ఆయన ప్రకారంగా, అంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా జీవిస్తూ ఆయన మహిమను ప్రకటించాలి మనం. ఆమేన్. కాబట్టి గమనించండి, మీరు ఎవరైనా, నేనెవరైనా, మనము దేవుని యొక్క కృపను బట్టి ప్రతి ఒక్కరూ అద్భుతాలు అనుభవించాలి మన జీవితాల్లో. మన జీవితాల్లో అద్భుతాలు అనుభవించడం కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు, నడిపించినప్పుడు వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి మన ద్వారా. హల్లెలూయా. ఆమేన్. These signs shall follow them that believe. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. గమనించండి. These signs shall follow them that believe. They shall lay hands on the sick and they shall recover. రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత నొందెదరు. సాధారణంగా జరుగుతుందండి. కానీ నమ్మకం ఏం చేస్తుంది? ఇక్కడ ఏమన్నా? నమ్మిన వానికి సమస్తం సాధ్యం. నమ్మిన వానికి ఏమవుతుందంటే, మన నమ్మకము ద్వారా మనం చేతులు ఉంచిన, మనలో మన శక్తిని కాదు, మన నమ్మకము ఆ దేవుని యొక్క అద్భుత శక్తిని మన ద్వారా పారడానికి అవకాశం కలిగిస్తుంది. హల్లెలూయా. అందుకే వారు స్వస్థత నొందుతారు, దయ్యములను వెళ్ళగొట్టెదరు, మరణించిన వారిని లేపెదరు. హల్లెలూయా. ఇవేవి కూడా సహజముగా మనిషి శక్తి ద్వారా, మనిషి జ్ఞానంతో చేసినవి కావు, కానీ సమస్తము దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగించే ఇవి ప్రతి విశ్వాసి ద్వారా జరగాల్సిన క్రియలు. ఆమేన్. నీవు దేవుని యందు నమ్మకం ఉంచి నీవు దేవుని బిడ్డవైతే నీ ద్వారా అద్భుతాలు జరగాలి. హల్లెలూయా. నీవు చేతులుంచినప్పుడు అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థత నొందాలి. నీవు పలికినప్పుడు దయ్యములు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీవు పాస్టర్ మాట్లాడినప్పుడు కాదు, నీవు మాట్లాడినప్పుడు, నీవు విషము మరణకరమైన ఏది తాగినను ఏ హాని, అంటే ఎటువంటి అనారోగ్యం నీటిలో ఉన్న, ఆహారంలోనే, అది నేను తాకకూడదు. ఇతరులకు అవ్వచ్చు కానీ నీకు కాకూడదు. ఆ నమ్మకంలో బ్రతకాలి మనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కోవిడ్ వచ్చినప్పుడు అండి ఎంత భయంతో బ్రతికారో జనం కదా. ఊపిరి పీల్చాలంటే భయపడేవాళ్ళు, ఏది చేయాలని, బయటికి రావాలంటే. ఆ సమయంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటి ఇచ్చాడంటే, నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యు. ఏది ఎంత మాత్రము హాని చేయదు. నో ఈవిల్ షల్ బిఫాల్ thee, neither shall anything come nigh thy dwelling. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇది నేను ప్రతిరోజు చెప్పుకుంటూ అది ఏమైందో కానీ దేవుని కృపను బట్టి ఒక స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి నేను, మా కుటుంబం ఎవరూ ప్రయాణం చేయనప్పుడు భయపడుతూ ప్రయాణాలన్నీ మానేస్తే యూరప్ తిరిగాం, అమెరికా తిరిగాం, సింగపూర్ తిరిగాం, అన్ని దేశాలు తిరిగాం. ఆ టైంలో అడిగారు, అరే మీరు ఈ టైంలో ప్లేన్ ఖాళీ ఉండేది, ఏరోప్లేన్లు అక్కడొకరు ఇక్కడొకరు కూర్చొని ఉండేది. అటువంటి ఎందుకు అంటే నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, ఎందుకయింది అది అంటే ఆ స్థిరమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క శక్తిలో ఉంది కాబట్టి నాకు ఏ హాని జరగడానికి అవకాశం లేదు అనే నమ్మకం ఉంది. పాస్టర్కి అయినందుకు కాదు, ఆ నమ్మకం ఉన్నందుకు అది నేను అనుభవించగలిగాను. కాబట్టి జనులారా వినండి, మీరు కూడా ఇవన్నీ దేనికి? ఆయన యొక్క
గొప్ప క్రియలు ప్రకటించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కూడా పిలువబడ్డాం కాబట్టి ఓడిపోయిన జీవితం జీవించకూడదు, మనము జయకరమైన జీవితం జీవించాలి. ఎటువంటి అనారోగ్యం వచ్చినా దాని నుంచి నువ్వు స్వస్థత నొందాలి, ఎటువంటి పరీక్ష వచ్చినా దాన్ని నువ్వు నెగ్గాలి, ఎటువంటి సమస్య వచ్చినా దాని నుంచి బయటికి రావాలి, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా దాన్ని జయించాలి. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే ఈ రకంగా జీవిస్తామో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుణ్ణి ఘనపరుస్తాయి. దాని నిమిత్తమే దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలిచినటువంటి వాడు. ఈ రకంగా జీవించాలంటే సాధారణంగా జరగనప్పుడు, లోటు అయినప్పుడు, కష్టమైనప్పుడు, ప్రార్థనకి జవాబు రాలేదు అన్నప్పుడు, లేకపోతే నష్టమైనప్పుడు ఏముందో వెంటనే ఏమంటాం? సాతాను చేసింది అంటాం. నిజమై దాని వెనక సాతాను ఉన్నాడు. కానీ ప్రాముఖ్యంగా నీ యొక్క సమస్య ఏంటో తెలుసా? నీ ఆలోచన విధానం, నీ ఆలోచన. అందుకే సాతాను ఎప్పుడు కూడా నీ ఆలోచనతో ఆటలాడుతుంటాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. చూసారా ఏం చేస్తున్నాడు? ఆయన ఆలోచనతో ఆటలాడుతున్నాడు. ఆలోచనలో అవిశ్వాసము బీజము నాటగలిగితే వాడు గెలిచిపోయాడు. అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? దేవుడు తినొద్దన్నాడా? తెలీదా వాడికి? ఇది నిజమా? తెలీదా వాడికి? వాడు వినలేదా? వాడికి తెలుసు. కానీ ఏం చేస్తాడు? అవ్వకి తెలుసు. కానీ ఏం చేశాడు? అనుమానమనే బీజాన్ని వేశాడు. అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా, అది సోషల్ మీడియా అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇంకా న్యూస్ అవ్వచ్చు, దేని ద్వారా ఏదైనా వార్త మీరు విని అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే వెంటనే దాన్ని యూ షుడ్ కొట్టివేయాలి దాన్ని. అది మన మనస్సులో నాటబడకూడదు. అర్థమైందా? నాటబడింది కాబట్టే అవ్వ పాపం చేసింది. యేసు ప్రభు నాటబడనివ్వలేదు. అందుకేమన్నాడు? నీవు దేవుని కుమారుడు. వెంటనే ఏమన్నాడు? వాక్యము వాడి వాక్యముతో దాన్ని ఓడించాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి జనులారు వినండి, మన ఆలోచన విధానం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో, థింకింగ్ అంటాం, ఏదైతే ఆలోచిస్తామో ఎక్కువగా అదే మనం నమ్ముతాం. చూడండి, ఎప్పుడైనా మీరు గమనించండి, న్యూస్ చూస్తున్నాను అనుకోండి, చూస్తూ ఉంటే ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఘోరమైన సంఘటన, ఎన్నిసార్లు రిపీట్ చేస్తారండి అది టీవీలో? ఒకసారి చూపించి ఆపుతారా? ఆపరు. న్యూస్ చెప్తున్నాను అనుకోండి, అది న్యూస్ అంటే ఇప్పుడు ఏమైపోయింది? న్యూస్ ఛానల్స్ కూడా పొలిటికల్ అయిపోయాయి, రాజకీయపరమైపోయి. వాళ్ళు ఏమనుకుంటారో అది నువ్వు నమ్మేటట్టు చేస్తుంటారు. అందుకే వాళ్ళ ఒపీనియన్ మళ్ళీ చెప్తూ ఉంటారు. ఎందుకు? అది అనేక సార్లు వినేటప్పటికి ఏమవుతుందంటే అదే నిజం అనుకుంటాం. అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏమున్నా, మనం ఏమి పిక్చర్ చూస్తున్నామో, ఏమి చెప్తున్నామో అదే సత్యం అనుకుంటాం. అవునండి? చూసారా ఏమవుతుంది? మనం ఇంగ్లీష్లో అంటే దాన్ని బ్రెయిన్ వాషింగ్ అంటాం. అవును? అంటే బ్రెయిన్ వాషింగ్ అంటే ఏంటి? నీ ఆలోచనతో వాళ్ళు ఆటలాడుతున్నారు. అందుకే ప్రభు అన్నాడంటే, నీవు నీ నేత్రాలతో చూసేది కాదు. నేత్రాలతో చూస్తే గోడలు పై వరకు ఉన్నాయి, ఆజానుబాహులు ఉన్నారు, అక్కడ నువ్వు గెలవలేవు. కాబట్టి ఏమన్నాడు? ఈ వాక్యము నువ్వు ధ్యానించు అన్నాడు. ఎందుకు? ధ్యానించుట ద్వారా నీ ఆలోచన విధానము మారుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడకూడదు, కానీ వాడుతున్న మాట బ్రెయిన్ వాష్ అవుతుంది. వాక్యానుసారంగా బ్రెయిన్ వాషింగ్ అవసరం మనకి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే ఆలోచిస్తామో ఎక్కువగా అదే నమ్ముతాం. ఏదైతే ఎక్కువగా వింటామో అదే నమ్ముతాం. హల్లెలూయా. హల్లెలూయా. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఏమిటంటే, సామెతలు 23:7లో, ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఇస్ హీ. ఒకడు తన హృదయంలో ఆలోచించిన రీతిగా తను జీవించును. ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా. అంటే ఆలోచనకు ఉన్నటువంటి శక్తిని ఆలోచించండి, ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఈ బోధ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? మీ ఆలోచన విధానంతో ఆటలాడుతున్నాను.
వాక్యము ద్వారా మీ ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో ఎటువంటి నెగటివ్ థింకింగ్ ఉన్నా, ప్రతికూలమైనటువంటి ఆలోచన విధానం ఉన్నా అది కొట్టివేయబడి దేవుని వాక్యానుసారమైన ఆలోచన విధానం మీ హృదయంలో ఉండాలి, నాటబడాలనే ఉద్దేశంతోనే వాక్యం ఎందుకు వాక్యం ప్రకటిస్తారు? వాక్యము ప్రకటించడం ద్వారా, వినుట ద్వారా విశ్వాసం ఎలా కలుగుతుంది? ఫస్ట్ లోపలికి రాదు, ఫస్ట్ నీ ఆలోచన ద్వారా వస్తుంది లోపలికి. అర్థమైన వారు ఆమె చెప్పాలి. అర్థమవుతుంది కదండి, మెల్లిగా చెప్తున్నా కానీ మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. ఆమె మరి నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది, ఇదంతా రకరకాలైన ట్రాన్స్లేషన్స్, మెసేజ్ ట్రాన్స్లేషన్ నువ్వు ట్రాన్స్లేట్ చేయి. ఐ డోంట్ థింక్ ద వే యూ థింక్. యెషయా గ్రంథము 55:8-9 వరకు. మీరు ఆలోచించిన రకంగా నేను ఆలోచించను. ద వే యూ వర్క్ ఇస్ ఇన్ ద వే ఐ వర్క్. మీరు పనిచేసే విధానంలో నేను పనిచేయను. దేవుడు మీరు ఆలోచించే విధానంలో ఆలోచించను, మీరు పనిచేసే విధానంలో నేను పనిచేయను. For as the sky soars high above earth, ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో, so that the way I work surpasses the way you work. నేను పనిచేసే విధానం నీవు పనిచేసే విధానం కన్నా అంత ఎత్తుగా And the way I think is beyond the way you think. నేను ఆలోచించే విధానం నీవు ఆలోచించే విధానం కన్నా అంత అంటే ఎత్తుగా ఉన్నది. దేవుడు ఇక్కడ ఏం తెలియపరుస్తుంటే మన ఆలోచన విధానము ఆయన ఆలోచన విధానానికి సరితూలటం లేదు. అందుకే ఆయన చేసే క్రియలు మన క్రియలతో సరితూలవు. చూసారా? కాబట్టి దేవుని వాక్యములో ఉన్నటువంటి వాగ్దానం పలికాడంటే ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట దేవుడు. అది నేను అనుభవించాలంటే ముందుగా ఏం చేయాలి? నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవాలి. అది నా అంతటా నేను చేసేది కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో, ప్రార్థన ద్వారా, మెడిటేషన్ ద్వారా, ధ్యానించడం ద్వారా, దేవుని యందు సమయం గడిపినప్పుడు, వాక్యమును ధ్యానించినప్పుడు నాకు ఆ మారు మనస్సు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే గమనించండి జనులారా, మనకు కావలసిన అన్నీ దేవుడు మనకి అనుగ్రహించి ఎక్కడ పెట్టాడు? కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ఉన్నాయి. దేవుని రాజ్యం అనేది ఒక ఫిజికల్ కింగ్డమ్ కాదు, ఒక భౌతికమైన రాజ్యం కాదు. ఇది ఇంకొక డైమెన్షన్లో ఉంది, మరొక కోణంలో ఉన్నది. మరొక కోణం. ఎందుకంటే ప్రభు ఏమంటాడు? వేర్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? చెప్పండి. దేవుని రాజ్యం ఎక్కడుంది? విదిన్ అన్నాడు. విదిన్ యూ అంటే ఎక్కడుంది అంటే ఇంకొక డైమెన్షన్లో. అయితే ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ని లో మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించాడు, కానీ పొందలేని స్థితిలో ఉన్నాం. ఎందుకో తెలుసా? మనం చూడలేని స్థితిలో ఉన్నాం కాబట్టి. గమనించండి, ఇక్కడ యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంని నువ్వు చూడలేవు. దేవుని రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు చూడలేని స్థితిలో ఉంటే నువ్వు పొందలేవు. ఇప్పుడు ఒక గది తీసుకుందామండి. ఆ గదిలో అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ. బట్టలు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు గుడ్డోడివి, నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఏది తీసుకోవాలో నీకే తెలియదు, ఉందో లేదో కూడా నీకు తెలియదు. ఎందుకు? నీకు కనపడటం లేదు. ఆమేన్. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకే తిరిగి జన్మించాలి ఒక వ్యక్తి. తిరిగి జన్మించినప్పుడు ఆ మనోనేత్రములు విప్పబడతాయి. అందుకే టు సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ సీ అనే పదం పర్సీవ్, చూడుము అంటే గ్రహించడము అని అర్థం. అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం, హ్యావ్ ఇన్సైట్, దాని గురించి దర్శనం కలిగి ఉండడం. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో. అందుకే ఏమన్నాడు? 1 కొరింథీ 2:14 చూడండి ఒకసారి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మళ్ళీ చదువు. ప్రకృతి సంబంధమైన మనుషుడు చూసారు, న్యాచురల్ మ్యాన్ రిసీవెత్ నాట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఎందుకు? అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. బికాజ్ దే ఆర్ స్పిరిచువల్లీ డిసర్న్డ్. అవి ఆత్మ చేతనే, ఆత్మానుభవం చేత వివేచింప. తిరిగి జన్మించకపోతే ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు గ్రహించలేవు, గమనించలేవు, అనుభవించలేవు. అర్థమైతే ఆమెన్ చెప్పాలి. ఆమేన్. ఆమేన్.
కాబట్టి జనులారా, ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానాలన్నీ దేర్ ఎస్ అండ్ ఆమెన్. అవును ఆమెన్ అయి ఉన్నాయి. కానీ మనం అనుభవించటం లేదు. ఎందుకు? వాటిని చూడలేని స్థితిలో ఉన్నాం. చూడగలిగితే వాటిని మనం ఎలా పొందగలమో నేర్చుకోగలం. కాబట్టి ఇంకా ముందుకెళ్దాం వచ్చే వారం. కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే, మనము తిరిగి జన్మించినప్పుడు మన మనోనేత్రం విప్పబడి రూపాంతరము పొందుతాము. అంతేకాకుండా ఎప్పుడైతే వాక్యమును మనం ఎక్కువగా ధ్యానించి వాక్యమును మనం నెమరువేస్తూ వాక్యం ప్రార్థన చేస్తామో, మన ఆలోచన విధానం మారి, ఆలోచన విధానం మారటం ద్వారా ఇది నేను చేయలేను అనేది చేయగలను అనే స్థితికి వస్తాం. జరగదు అనేది జరుగుతుంది అనే నమ్మకానికి వస్తాం. హల్లెలూయా. అసంభవము అనేది సంభవిస్తుంది అనే నమ్మకానికి వస్తాం. ఇదంతా ఎందుకు వస్తుంది? ఉట్టి ప్రార్థన ద్వారానే కదా. ప్రార్థన, ధ్యానించడము, మరి భాషలో ప్రార్థన చేయడం ద్వారా ఏం చేస్తున్నాం? రూపాంతరం పొందుతున్నాం, మనసులో, హృదయంలో కూడా. అప్పుడు మనం దాన్ని పొందే స్థితికి రాగలం. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? రూపాంతరం గురించి మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా వినండి. విన్నటువంటి ఈరోజు వాక్యం మళ్ళీ వినండి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. నిజముగా సక్సెస్ఫుల్, విజయకరమైన జీవితం జీవించడానికి చాలా అవసరమైనటువంటి అంశము. జాగ్రత్త విని నేర్చుకోవాలని మనవి. ఆమేన్. దీవించబడ్డారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.